హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. దాసుగారికి ఒంట్లో బాలేదుట. దాసమ్మగారు ఉత్తరం వ్రాశారు. నేను పునీతని తీసుకుని ప్రయాణమై వెళ్లాను. ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే నా గుండెల్లో దేవేసింది. సున్నం మొహం మరిచిపోయిన గోడలు పెళ్లలూడిపోతున్నాయి. ఎక్కడ చూసినా దరిద్రం తాండవిస్తోంది. దాసమ్మగారికి కళ్ళు కనబడడం లేదు. దాసుగారు అవసానదశలో ఉన్నారన్న విషయానికి ఆయన గురకే చెప్పుతోంది. ఊపిరి ఆడక అవస్థపడుతున్నారు. వెంటనే హాస్పిటల్కి తరలించే ఏర్పాటు చేశాను. ఆయన అంగీకరించలేదు. నా చెయ్యి పట్టుకుని, ఒక్కసారి నిధి చాలా సుఖమా, పాడు తల్లి అన్నారు. నేను తంబూరా తీసుకున్నాను. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా? నా గొంతు దుఃఖంతో జీరపోయింది. ఆయన కళ్లల్లో ఆనందం మెరిసింది. నన్ను క్షమించండి నాన్నగారు అన్నాను. ఆయన ఆశలు నేనెలా వమ్ము చేశానో నాకు తెలుసు. అమ్మని గురించి బెంగపడద్దు అని మాటిచ్చాను. ఆ రాత్రి ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు. జరగవలసిన కార్యక్రమాలన్నీ కానిచ్చి దాసమ్మగారిని తీసుకుని నేను ఇల్లు చేరాను. రఘుకి ఇంట్లో ఏం జరుగుతోందో పట్టడమేలేదు. ఫ్రెండ్సు, పార్టీలు ఎక్కువయ్యాయి. 1-2 సార్లు నన్ను కూడా తీసుకెళ్లాడు. నాకు ఆ వాతావరణంలో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇంకోసారి రానంటే అతను పెద్దగా బలవంతం చేయలేదు. దాసమ్మగారికి అతని ముందు మగువల గురించి తెలియకూడదని ప్రయత్నించాను. కాని అతను ఇంటికే రాకపోవడం, వచ్చినా పూర్తిగా నిషాలో రావడంతో ఆవిడకి నా జీవితం తేటతెల్లమైపోయింది. ఒకరోజు రఘుని పట్టుకుని చాదస్తం కొద్దీ అడిగేసింది. రఘు బాబూ, హలని వదిలి నువ్వు తిరిగే తిరుగుళ్ళు మంచివికావు బాబూ. నీకు ఓ ఆడపిల్లుంది, జాగ్రత్తగా ఉండాలి అంది. రఘు ఆ రోజు నన్ను గదిలోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. ఆ ముసలావిడ నోర్మూసుకుని ఉంటే సరే, లేకపోతే హోమ్ ఫర్ ది ఏజ్డ్ లో చేర్పిస్తానని చెప్పు అన్నాడు. దాసమ్మగారు విన్నారు. ఆ రోజు అమ్మాయి దగ్గరకి పూటకి ఠికానా లేని స్థితిలో వచ్చావు. తన డబ్బుతో నీచేత వ్యాపారం పెట్టించింది. ఇప్పుడు నువ్వున్న స్థితికి మా అమ్మాయే కారణం. అవన్నీ మరచిపోయి పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడిలా నీ వేషాలు నువ్వు అన్నీ చూస్తూనే ఉన్నాను. అప్సరసలాంటి పిల్లని గాజుబొమ్మలా మార్చావు. ఇది నీకు శుభం కాదు. అమ్మా, నేను నిన్ని ఇంట్లో ఇలా చూస్తూ ఉండలేను. నన్నెక్కడైనా ఆశ్రమానికి పంపించేయి అంది. నాకు అదే మంచిదనిపించింది. ఆవిడ ఈ వయసులో ప్రశాంతంగా ఉండాలి. అందుకే ఆవిడ్ని మంచి వృద్ధాశ్రమానికి పంపించేశాను. పునీత స్కూల్ ఫైనల్ పాసైన రోజు ఆ వార్త రఘుకి చెప్పడానికి నేను రోజల్లా ట్రై చేస్తూనే ఉన్నాను. అతనెక్కడా దొరకలేదు. సెల్ ఆఫ్ లో పెట్టాడు. పునీత, డాడీకి చెప్పాలి, అప్పుడే అన్నం తింటాను అని మొండిపట్టు పట్టి కూర్చుంది. డిస్టింక్షన్లో పాసైన దానికి ఆ కోరిక ఉండడం సహజమే. పాయింట్. కాని రఘు ఎక్కడున్నాడో పట్టడం అసాధ్యమైపోయింది. రాత్రి 10 గంటలకి డోర్ బెల్ మ్రోగింది. డాడీ, డాడీ అంటూ పునీత పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా రఘు కాదు, దీపు నిలబడున్నాడు. అతని చేతిలో వాల్ పోస్టర్ సైజ్లో గ్రీటింగ్ కార్డు ఉంది. బేబీ అంటూ చేతులు జాపాడు. పునీత చిన్నపిల్లలా వెళ్లి అతన్ని బాబాయ్ అంటూ చుట్టుకుపోయింది. ఆనందం వల్ల ఏడ్చేస్తూ నాన్నకి విషయానికి తెలీదు తెలుసా అంది. దీపు ఆమె తలని నిమిరి దగ్గరకు తీసుకున్నాడు. నావైపు చూశాడు. ఆ కళ్లల్లో అదే నిందారోపణ. పొద్దుటి నుండి ఆయన కోసం ట్రై చేస్తున్నాను. ఇదేమో మెతుకు ముట్టకుండా కూర్చుంది అన్నాను. దీపు టేబుల్ దగ్గరకొచ్చి, రారా ఆకలిగా ఉంది, భోంచేద్దాం అన్నాడు. డాడీ రాని అంది గునుస్తూ పునీత. దీపు ఆమెకి అన్నం కలిపి నోట్లో పెడుతూ కబుర్లు చెప్పాడు. ఆమెని త్వరగానే ఏమార్చాడు. నాకెంతో రిలీఫ్గా అనిపించింది. భోజనాలయ్యాక బయట లాన్లో కూర్చుని మాట్లాడుతూనే పునీత ఉయ్యాల్లో అతని ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోయింది. దీపు, పెళ్లి చేసుకోవా అని అడిగాను. చేసుకున్నవాళ్లు ఏం సుఖంగా ఉన్నారని అన్నాడు. అందరి అదృష్టాలు ఒక్కలా ఉండవు. చెప్పు, నీకు ఎలాంటి పిల్ల కావాలి అని అడిగాను. అతను చిన్నగా నవ్వి, వృధా ప్రయత్నం దొరకదు అన్నాడు. చెప్పు ఫవాలేదు అన్నాను. అచ్చు మీలాగా ఉండాలి అని అతను గదిలోకి వెళ్లిపోయాడు. నేను తెల్లబోయి చూస్తుండిపోయాను. అతని గదిలోంచి నా గొంతు వినిపిస్తోంది. వేయబోవని తలుపు తీయమంటూ పిలువు. రాధకెందుకో నవ్వు గొలుపు. అది వినగానే నాకు నవ్వొచ్చింది. దీపు నన్ను తప్పుకు తిరగడానికి కారణం తెలిసింది. సరిగమలు మరిచిపోయాను. సరాగాలు మరిచిపోయాను. యాంత్రికంగా బ్రతుకుతున్నాను. రఘు నన్ను గురించి పట్టించుకోడు. ఎప్పుడైనా నా గదిలోకొస్తే అతని నుంచి వచ్చే ఆ డ్రింక్ వాసనల్ని నేను తట్టుకోలేను. మా మధ్య శృంగారం అసంతృప్తిగా సమాప్తం అవుతుంది. అతను నన్ను పంజరంలో పెట్టి బంధించలేదు. ఈ విశాల విశ్వంలోకి నెట్టేశాడు.
కేవలం రెక్కలు కత్తిరించి నేను ఎగరడానికి ప్రయత్నించి క్రింద పడిపోతున్నాను. ఒకవేళ ఎగిరినా చాలా కొద్ది దూరమే, మళ్లీ క్రింద పడిపోతాను. దీపుకి నేనంటే ఆరాధన, అభిమానం, ఆపేక్ష, క్రోధం ఇవన్నీ కలిసి ఉండటం వలన నాతో మాట్లాడడు. నేను మీ కళ్లల్లోకి చూడలేను. ఆ చీకటి నేను భరించలేను. మీరే కాదు, మీలాంటి స్త్రీలని ఎవర్నీ నేను క్షమించలేను. మీరు ఎవరికోసమో తయారు కాబడ్డారు. ఒక వ్యక్తి చుట్టూ మీ జీవితాన్ని గిరిగీసుకుని సంసారం అనే వృత్తంలో ఇమిడిపోతూ అశేష జనాన్ని దూరం చేసుకుంటారు. ఆ కేంద్రస్థానంలో ఉన్న ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేసినా, దూరం చేసినా మీరు ఏకాకిగా, అనాథలుగా మారిపోతారు. ఐయామ్ సిక్ ఆఫ్ విమెన్ అన్నాడు. పెళ్లి, భర్త, పిల్లలు, సంసారం ఇవి నమ్ముకుని బ్రతకడం తప్పంటావా అడిగాను. కావు, అవన్నీ మిమ్మల్ని మీరు పోగొట్టుకోబడకుండా సంపాదించవచ్చు. కుటుంబంలో పురుషుడికన్నా స్త్రీకే పాత్ర ఎక్కువ. ఎవరు ఎక్కువ ఆధారపడతారు అన్నది ఆలోచిస్తే పురుషుడే. పాత అహల్య అయి ఆలోచించండి. మీకు మంచి సంపాదన ఉండేది. ఆ డబ్బుతోనే మీరు కోరుకున్న వ్యక్తిని పైకి తెచ్చి సంఘంలో ఒక స్థానంలో నిలబెట్టారు. అందం, తెలివి, ప్రతిభ, డబ్బు అన్నీ ఉన్న మీరు ఒక ఆటబొమ్మలా అతను ఎలా చెప్తే అలా ఎందుకు ఆడారు? అన్నయ్యలో, నాన్నలో, లో మీ జీవితాలతో ఆడుకునేటట్లు ఎందుకు ఆస్కారం ఇస్తారు? కేవలం బాధ్యతారాహిత్యం సోమరితనం. అవును, ఆలోచించి నిర్ణయాలు చేసుకోవడం వల్ల సోమరితనం. మొదట్లో అశ్రద్ధ, చేతులు చివరకంతా కాలాక ఆకుల కోసం గోలా. విడాకులొచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే పోగొట్టుకున్న కాలం తనతో మీ పూర్వపు అందాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. సారం దీసిన మీరు సంసారంలోంచి బయటపడి మళ్లీ మొదటి నుండి యుద్ధం ప్రారంభించాలి. ఎంతమందికి ఆ ధైర్యం ఉంటుంది? అందుకే జరిగిపోతోందిగా అని సర్దుకుపోతారు. సర్దుకోండి, తప్పులేదు. కానీ గుండెలు, దిండులు తడిసేటట్లు ఏడవకండి. మీ జాతి ఏడుపు సమాజాన్ని ముచేస్తుంది. దీపుకి మా జాతంటే గౌరవం లేదు, కాని అపారమైన ప్రేమ. అది ఎవరు అర్థం చేసుకుంటారు? అతను నమ్మే స్వేచ్ఛని రేపు అతని భార్య కూడా కొట్టిపారేయచ్చు. అందుకే అతను ఆ వివాహ వ్యవస్థ జోలికి వెళ్లడానికే భయపడతాడు. నువ్వెందుకిలా చేశావు? నువ్వెందుకిలా ఆలోచిస్తావు? అంటూ మొదటి రోజు నుండి మన ఆలోచనలతో నడవడికతో జరిగే సంవాదం అతను భరించలేదు. నాకిలా ఇష్టం, నేనిదే చేస్తాను అంటే యుద్ధమే. యుద్ధానికి అతను సిద్ధంకాడు. అందుకే పెళ్లి చేసుకోడు. కాని ఒకటి మాత్రం నిజం, వివాహం స్త్రీకన్నా పురుషుడికే ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది. అతనికి ఒక ఇల్లు, ఆ ఇంటిని నిర్వర్తించడానికి లైఫ్ లాంగ్ బేసిన్ మీద అపాయింట్ అయిన సర్వెంటు, ముద్దు కోసం పిల్లలు, ముసలితనంలో సేవలు పొందడానికి అర్హత లభిస్తున్నాయి. పోనీ నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏం పోగొట్టుకునేదాన్ని అని ఆలోచించాను. పునీతని, నేను మాతృత్వాన్ని పోగొట్టుకునేదాన్ని. ఆ ఊహే నాకు భయం కలిగించింది. ఈ భయమే 80% ఇలాంటి భర్తలు కలిగిన స్త్రీలని బంధించి ఉంచుతోంది. స్త్రీకి దేవుడు చాలా శరీర ధర్మాలు అదనంగా పెట్టాడు. అప్పుడే తెలివిగా పిల్లల పట్ల మమకారం కూడా రక్తంలో కలిపేశాడు. దీపు నా అసక్తతని హేళన చేశాక నాకు రోషం వచ్చింది. రఘుకి చెప్పకుండా అతని ఆఫీసుకి 2 సార్లు వెళ్లాను. అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఇక్కడికెందుకొచ్చావు అని అన్నాడు. మీతో కలిసి లంచ్ చెయ్యాలనిపించింది అన్నాను. ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను అన్నాడు. ఫర్లేదు, వెయిట్ చేస్తాను అన్నాను. వద్దు, ఇంటికెళ్ళు కాస్త కఠినంగా అన్నాడు. ఆ రోజు మొదటిసారిగా మాళవికని చూశాను. నల్లగా, సన్నగా ఉంది. రఘు అంత వేలం వెర్రిగా ఆమె వెంటపడడానికి ఏం ఉందో నాకు అర్థం కాలేదు. నన్ను చూశాక ఆమె రఘుతో ఏమందో నాకు తెలీదు కాని, రఘు ఆ రోజు ఇంటికొచ్చి నామీద అరిచాడు. నువ్వు అపురూప సౌందర్య రాశివని, అయినా నిన్ను ఇంట్లో వదిలి వేరే ఆడపిల్లలతో నేను ఫ్లర్ట్ చేస్తున్నానని అందరికీ తెలియడానికా నువ్వు ఆఫీసుకొచ్చావు అని అన్నాడు. నాకు నవ్వొచ్చింది. అతని గురించి అందరూ చెడుగా అనుకుంటున్నారని, అతని కోపం చెడుగా ప్రవర్తిస్తున్నందుకు ఏమీ ఫీల్ అవడం లేదు. నా భార్య పక్షవాతంతో మంచాన పడి ఉంది అని చెప్పారా అన్నాను. కాదు, ఆమె ప్రఖ్యాత సింగర్ అని, చాలా అందగత్తెనని, తెలివైనదానినని ఆమె ఫీలింగ్ అని చెప్పాను అన్నాడు. నేను విస్మయంగా, రఘు, అలా ఎందుకు చెప్పావు అన్నాను. నాకు నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది కాబట్టి అని వెళ్ళిపోయాడు. ఇంటింటికి సైకిల్ మీదెళ్లి చీటీలు కట్టించుకునే రఘుని నేను మరిచిపోయాను. కాని అతను మరిచిపోలేదు. అతను ఈ రోజున ఇంత ఎత్తుకి ఎలా ఎదగగలిగాడో అతని మనస్సాక్షి విస్మరించలేదు. 20 లక్షలు తృణప్రాయంగా సాయం చేసిన అహల్యని, తన పాట కోసం సంగీత దర్శకులు ఎదురుచూసేటట్లు చేసిన అహల్యని, ఒకప్పటి అందాలరాశిని అతను మరువలేడు. ఫలితమే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇందులో నేను చేసిన తప్పేమిటి? దీపుకి ఫోన్ చేశాను. ఆ గొంతు వినగానే అతను ఆశ్చర్యపోయాడు. మీరా, పర్సనలా అని అడిగాడు. అవును అన్నాను.
1 గంటలో వస్తాను అన్నాడు. వెనక నుండి ఓ అమ్మాయి నవ్వుతూ ఏదో అనడం వినిపించింది. గంట తర్వాత వచ్చాడు. దీపు, నేను అందంగా లేనా? నాలో లోపం ఏమైనా ఉందా? సూటిగా అడిగాను. ఎవరికి? అది చెప్పండి ముందు, నాకా, మా అన్నయ్యకా అని అడిగాడు. నేను ఆశ్చర్యంగా మనిషి మనిషికి భేదాలుంటాయంటారా ఈ విషయంలో అన్నాను. అవును, నాకైతే అప్సరసలా కనిపిస్తారు, మా అన్నయ్యకైతే భార్యలా కనిపిస్తారు అన్నాడు. అంటే పరాయి ఆడదానిలో అందం కాదు మగాడు చూసేది, ఆకర్షణ. అది శారీరకం కూడా కానక్కర్లేదు, కేవలం పరాయి అన్న ఫీలింగ్ చాలు. పక్కమీదకి రాగానే నిన్నటి గురించి, రేపటి గురించి చింతలు వంతలు చెప్పడు. అతన్ని రేపు కూడా వచ్చేటట్లు ఎలా చేద్దామా అని మాత్రమే ఆలోచిస్తుంది. అదే అతనికి కావలసింది. నాకు ఆ నిజం జీర్ణం కావడానికి చాలా సమయం పట్టింది. దీపు ఒక డాక్టర్ రోగాన్ని గురించి ఎనలైజ్ చేసినట్లుగా చెప్పేశాడు. నేనిప్పుడేం చెయ్యాలి అని అడిగాను. మీ జీవితం ఎలా ఉంటే బావుంటుందని మీరు అనుకుంటున్నారో అలా ఉండండి అన్నాడు. నాకు రఘు కావాలి అని గట్టిగా అన్నాను. ఒక చిన్నపిల్ల దగ్గర 20 బొమ్మలున్నాయనుకోండి, అందులో ఒక బొమ్మని పోగొట్టుకున్నా ఏడుస్తూ కూర్చుంటుందే కాని ఇంకా 19 ఉన్నాయి కదా అని సమాధానపడదు. ఆ బొమ్మని వెతుక్కుంటూ ఈ 19 బొమ్మలతో ఆడుకునే ఆనందాన్ని త్యాగం చేసేస్తుంది. అలాంటిదే మీ స్థితిను, మీ సంగీతం, పునీత, స్నేహం, సరదాలు అన్నీ ఒక మనిషి కోసం వదిలేసుకుని ఏడుస్తూ కూర్చుంటారా? దాన్ని ఏమనుకోమంటారు? మూర్ఖత్వం కాకపోతేను అని కాస్త విసుగ్గా అన్నాడు. కాదు, అది ప్రేమ అన్నాను. కాస్త ఏడుపు కూడా వచ్చింది. ప్రేమ అని మాత్రం అనకండి, ఇదంతా అతడ్ని సాధించాను అనే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పడే పాట్లు. ప్రేమ అనేది ఉంటే అతని ఆనందానికి ఇలా అడ్డుపడి బలవంతంగా మీవైపు తిప్పుకోవాలనుకోరు అన్నాడు. దీపు, అంత ఘోరంగా మాట్లాడకు అన్నాను. నిజం దగ్గర వాళ్లతో తప్ప మాట్లాడను అన్నాడు. అవును, అతను నిజాలు చెప్తాడు కాబట్టే నాకిష్టం. అవి చేదు నిజాలు అయినా ఫవాలేదు, నాలో నిద్రిస్తున్న అంతర్నేత్రమేదో తెరుచుకుంటుంది. నాకు కన్నీళ్లు వస్తాయి. బహుశా అతను చెప్పేవి ఫాక్ట్స్ కాబట్టేమో. నేను అన్నీ అతనిక్సోం వదులుకున్నాను, అతను నన్ను వదులుకుని అన్నీ కావాలనుకుంటున్నాడు అన్నాను. అతను మీకు దూరం అవబట్టి అతని విలువ నీకు తెలుస్తోంది, అలాగే మీ విలువ అతనికి తెలియాలి అన్నాడు. అతను తన అన్న గురించి, వదిన గురించి మాట్లాడుతున్నట్లుగా ఎప్పుడూ మాట్లాడడు. అందరూ నాకు సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తాడు. అందుకు చాలా ప్రాక్టీస్ కావాలి. మనం పరాయి వాళ్ల విషయాల్లో ఇచ్చే కరెక్ట్ జడ్జిమెంట్ చాలాసార్లు దగ్గర వాళ్ల విషయాల్లో ఇవ్వలేము. అంటే నేను అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని అడిగాను. వెళ్ళిపోవడం గొప్ప కాదు, వెళ్ళిపోయి ఆ వెలితి అతను ఫీల్ అయ్యేట్లు చెయ్యడం గొప్ప అని లేచి నిలబడ్డాడు. దీపు, నిన్ను ఇందాక డిస్టర్బ్ చేసినట్లున్నాను, సారీ అన్నాను. అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన ఆడ గొంతు నేను మరిచిపోలేదు. దగ్గరవాళ్లు తలుచుకుంటే కూడా డిస్టర్బెన్స్ చేసినట్లున్నాను, సారీ అన్నాను. అతను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వినిపించిన ఆడ గొంతు నేను మరిచిపోలేదు. దగ్గరవాళ్లు తలుచుకుంటే కూడా డిస్టర్బెన్స్ అనుకునేవాడు బ్రతకడం దండగా అన్నాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.